ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మన హాస్పిటల్లో ఒక 6 వీక్స్ బ్యాక్ ఒక చిన్న పాపకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ అంటే మామూలుగా జరిగే ఆపరేషన్లు కాదు, ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. అందులోకి చిన్నపిల్లకి మీ అందరికీ తెలుసు, నోటి క్యాన్సర్లు అనేది మనకి యూజువల్గా స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల వస్తాయని చెప్పి, బట్ వెరీ అన్ఫార్చునేట్లీ వెరీ రేర్లీ ఒక గిరిజన పాపకి, ఎంతమ్మా వయసు అనేది 11 సంవత్సరాల పాప అనమాట. 11 సంవత్సరాల పాపకి నాలిక మీద క్యాన్సర్ వచ్చింది. మామూలుగా స్మోకింగ్, ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి, కానీ 11 సంవత్సరాల పాపకి అన్ఫార్చునేట్లీ మామూలుగా వచ్చే కార్సినోమా అని కాకుండా సార్కోమా అని ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్. బట్ వాట్ ఆర్ ఇట్ ఇస్, ఇట్స్ క్యాన్సర్ నాలుక మీద వచ్చింది. వీళ్ళు ఏంటంటే చాలా ఇంటీరియర్ పాడేరు లోపల ఉన్న విలేజెస్, ఆ ఫారెస్ట్ విలేజెస్, ట్రైబల్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి పాపం తెలియకపోవడం వల్ల ఆ క్యాన్సర్ అలాగా పెరిగి ఆల్మోస్ట్ పాపకి నోట్లోంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో ఉండేదన్నమాట. మంచినీళ్ళు తాగలేకపోయేది, అన్నం తినలేకపోయేది, మొత్తం సలైవా అంతా ఇట్లా నోట్లో నుంచి కారిపోయేది అనమాట. సో అట్లాంటి పేషెంట్ని మా అబ్బాయి భరత్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు, భరత్రా. సో ఆ అబ్బాయికి తెలియగానే నాకు చెప్పాడు, సార్ ఇట్లా ఒక చిన్న పాప ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్పుకుంటే, పాడేరు బాగా డీప్ విలేజెస్లో ఉంది అని చెప్పుకుంటే, లేదు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యు. వీళ్ళందరికీ ఏంటంటే భయపడతారు, ఆపరేషన్ అంటే చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, మనం తట్టుకోవాలమా లేదో, సిటీకి వెళ్ళాలంటేనే వాళ్ళకి భయం. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను చెప్పి, నువ్వు అలా కాదు, పేషెంట్కి మనీ గురించి ఆలోచించని చెప్పు, ఫస్ట్ వాళ్ళని రమ్మని చెప్పు, మనం పేషెంట్కి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పంటే, ఈ అబ్బాయి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం భరోసా ఇచ్చి, ఏం కాదు మనం ఆపరేషన్ చేపిస్తాను అని చెప్పి పాపను పట్టుకొచ్చాడు. మన దగ్గర పట్టుకొచ్చి నేను చూస్తే, అంటే నేను ఇప్పటిదాకా చేసిన క్యాన్సర్లలో ఇది అసలు ఇంత పెద్ద క్యాన్సర్ ఇప్పుడు చూడలేదు నాలుక మీద అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకు నాలికని 2 భాగాలుగా విభజిస్తాం, వెనకాల భాగము, ముందు భాగము. పోస్టీరియర్ 1/3, వెనకాల భాగం 1/3 ఉంటుంది, ముందు భాగము 2/3 ఉంటుంది నాలిక. సో ఈ పాపకి ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ టంగ్ మొత్తం అంతా క్యాన్సర్గా ఉంటుంది. మీకు ఫోటోస్ చూపిస్తాను నేను. సో మొత్తం 2/3 ఆఫ్ టంగ్ మొత్తం మనకి ఆ పాపకి క్యాన్సర్ ఇన్వాల్వ్ అయిపోయింది. కనీసం పాప నోరు తెచ్చుకోవడానికి కూడా అసలు ఇబ్బందిగా ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో చూసి ఇంకా ఏమాత్రం మనం లేట్ చేయలేదు, ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హర్. సో అందుకని చెప్పి ఇమీడియట్గా కేసును టేకప్ చేయడం జరిగింది. కేసును టేకప్ చేసి ఆపరేషన్లో మేము ఏం చేసామంటే, ఆ ముందర ఉన్న నాలిక ఆల్మోస్ట్ ఇట్లా సైడ్కి ఉండిందనమాట. ఆల్మోస్ట్ ఆ 2/3 ఆఫ్ టంగ్ని పూర్తిగా మనం తొలగించాము. ఇప్పుడు నాలిక మొత్తానికే తీసేస్తే ఏమవుతుంది, పాపకి ఫ్యూచర్లో తినడానికి ఉండదు, మాట్లాడడానికి ఉండదు. సో అందుకని చెప్పి ఏం చేసామంటే, ఆ నాలిక భాగంలోని ఏదైతే తొలగించామో ఆ ప్లేస్లో మన చేతికి ఇక్కడ ఉన్న చర్మం ఉంటుంది. ఈ చర్మానికి దానికి ఉన్న రక్తనాళాలతో పాటు సపరేట్ చేసి ఈ చర్మాన్ని మేము నాలికగా అమర్చాం. నాలికగా దాన్ని మలచి, ఏదైతే నాలిక మొత్తానికే పోయిందో దాని ప్లేస్లో ఈ భాగాన్ని అమర్చి, మరి మనం పెట్టిన తర్వాత దానికి రక్త ప్రసరణ ఉంటేనే అది టేకప్ అవుతుంది. సో అందుకని చెప్పి దానికి మేము హార్వెస్ట్ చేసిన ఆ రక్తనాళాలకి, మెడలో ఉన్న రక్తనాళాలకి జోడిస్తే అప్పుడు మనం పెట్టిన చర్మానికి శుభ్రంగా రక్త ప్రసరణ బాగా వచ్చి పేషెంట్కి ఏంటంటే శుభ్రంగా ఆ నాలుగు మేము చర్మం వేసామో ఆ చర్మం టేకప్ అయిన తర్వాత పేషెంట్కి ఏంటంటే నౌ షీ ఈజ్ ఏబుల్ టు టాక్, షీ ఈజ్ ఏబుల్ టు ఈట్ అనమాట. సో యూఆర్ ఏబుల్ టు అగైన్ రిస్టోర్ హెర్. కంప్లీట్గా దేవుడిచ్చిన నాలుకలాగా మేము తయారు చేయలేం, కానీ బట్ అట్లీస్ట్ మా చేతుల్లో ఎంతవరకు ఉందో అంతవరకు మేము పాపకి మళ్ళీ నాలుకనది పెట్టడం జరిగింది. పెట్టి పాప మళ్ళీ మనకి పూర్తి ఆరోగ్యంతో తినడానికి కానీ తాగడానికి కానీ తను హ్యాపీగా ఉంది. ఈరోజు మీ ముందు ఇక్కడ కూర్చొని ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీళ్ళు బాగా ట్రైబల్ కాబట్టి మేము అసలు వీళ్ళకి కనీసం ఇది ఎటువంటి మనీ కూడా మేము ఆశించకుండా వాళ్ళకి కంప్లీట్గా మొత్తం అంతా, ఈవెన్ ఇన్వెస్టిగేషన్స్ దగ్గర నుంచి ఎటువంటిది కూడా వాళ్ళకి మనము ఎకనామికల్గా భారం కాకూడదని చెప్పి మొత్తం హాస్పిటలే చూసుకుంది. ఆల్మోస్ట్ సర్జరీకి 7 to 8 hours పట్టింది. ఆపరేషన్ తర్వాత హాస్పిటల్లో పాప ఆల్మోస్ట్ 2 వారాల దాకా ఉంది. 2 వారాలు ఉండిన తర్వాత ఈ 2 వారాలు పేషెంట్కి ఏంటంటే పాపకి ముక్కులో పైప్ వేస్తాం, ఎందుకంటే నోట్లో ఆపరేషన్ ఉంది కాబట్టి నోట్లోంచి ఏం తినలేరు, తాగలేరు. ముక్కులో పైప్ వేసాము. అలాగే ఇక్కడ ఒక రంధ్రం పెట్టామన్నమాట. పేషెంట్కి అనస్థీషియా ఇవ్వడానికి, నోట్లో క్యాన్సర్ ఉంది కాబట్టి నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ అనస్థీషియా మేము ఇవ్వలేము. ఆ పార్ట్స్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హరికృష్ణ గారు, అనస్థీషియా.
సో పేషెంట్కి ఏంటంటే ముందు ట్రేకాస్ట్ మీద గొట్టం పెట్టాము. ఆ గొట్టం కూడా ఆల్మోస్ట్ నేను 4 వారాలు ఉంచడం జరిగింది. సో 4 వారాలు పేషెంట్కి మాట రాకుండా ఉండింది. ఎప్పుడైతే ముక్కులో గొట్టాము ఈ శ్వాస కోసం మనం అమర్చిన ట్రేకాస్టమీ ట్యూబ్ కూడా తీసేసాము, అప్పటి నుంచి పాపకు శుభ్రంగా ముక్కుతోనే గాలి పీల్చుకోవడము, నోట్లోంచి ఆహారం తీసుకోవడం చేస్తూ ఉందన్నమాట. అయితే మనం చర్మం వేసామో ఆ చర్మం మీద టేస్ట్ రాదండి, ఆ చర్మం మీద టేస్ట్ రాదు. ఏదైతే రిమైనింగ్ టంగ్ ఉందో ఆ టంగ్ మీద ఉన్న టేస్ట్, ఆ సెన్సేషన్స్ అలాగే ఉంటుందన్నమాట. లేదండి, అది స్టేజ్ డిపెండెంట్. మేము ఏం చేస్తామంటే ఏదైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్కి 1.5 సెంటీమీటర్స్ నార్మల్ టిష్యూతో తీసుకుంటాం. వీ డోంట్ టచ్ ద ట్యూమర్. ఎందుకంటే మన కంటికి కనిపించిన కణాలు కూడా ఆ 1.5 సెంటీమీటర్స్ రేంజ్లో ఉంటాయి. ఎందుకు? ద సేమ్ రీజన్, రిమైనింగ్ టంగ్ నుంచి మనకి మళ్ళీ క్యాన్సర్ పుట్టుకు రాకుండా ఉండాలి అని చెప్పి క్యాన్సర్తో పాటు ఒక 3 డైమెన్షనల్గా మనం 1.5 సెంటీమీటర్స్ నార్మల్ టిష్యూ మొత్తాన్ని ఇంక్లూడ్ చేసుకుని తీస్తాం అనమాట. ఇంక్లూడ్ చేసుకుని తీసి దాన్ని మళ్ళీ మనం పోస్ట్ ఆపరేటివ్ బయాప్సీ పంపించుకుంటాం. బయాప్సీకి పంపించి దాంట్లో మాకు రిపోర్ట్ రావాలి, ఆ సరౌండింగ్ నార్మల్ టిష్యూ ఏదైతే తీసామో అది నార్మల్గా ఉందా, దాంట్లో ఇన్వాల్వ్ ఆల్రెడీ క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని చెప్పుకుందాం. ఒకవేళ కానీ మనకు ఆ బయాప్సీ రిపోర్ట్లో కానీ క్యాన్సర్ కణాలు నార్మల్ టిష్యూలో ఉన్నాయి అంటే ఇట్ మీన్స్ దట్ పాపకి ఫ్యూచర్లో డెఫినెట్గా మళ్ళీ వెనక్కి వస్తుందని. ఫార్చునేట్లీ మనం తీసిన బయాప్సీ రిపోర్ట్లోని పాపకి ఏంటంటే మా చుట్టుపక్కల నార్మల్ టిష్యూ అంతా నార్మల్గానే ఉంటుంది, ఎటువంటి క్యాన్సర్ కణాలు లేవు. కానీ ఊపిరి కానీ ఏమి పనిచేయి. అదే ఆర్టిఫిషియల్గా మీ సినిమాలో చూస్తే ఇలా బెల్లర్స్ కొట్టుకుంటుంటాగా అలాగే ఉంటుంది. మిషన్ మీద పెట్టి కంటిన్యూ చేస్తాం. దానికోసం ఏం చేస్తాం అంటే నోట్లోంచి ఒక గొట్టం వేస్తాం, వేసి దాంట్లోంచి ఎనస్థీషియా గ్యాసెస్, తర్వాత ఐవీలోంచి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మెయింటైన్ చేయడానికి త్రూ అవుట్ సర్జరీ. పేషెంట్ రాకుండా బయటికి రాకుండా ఉండడానికి, తర్వాత పెయిన్ ఏమీ లేకుండా ఉండడానికి, అవేర్నెస్ అవన్నీ లేకుండా. కానీ మామూలుగా ఏంటంటే ఈ ఓరల్ క్యాన్సర్స్లో ఏంటంటే గొట్ట వేయడానికి నోట్లోంచి క్యాన్సర్ ఉండడం వల్ల ఒకటి బ్లీడింగ్ అవుతుంది, రెండోది ఏంటంటే మౌత్ ఓపెన్ అవుతుంది. సో గొట్టం వేయడానికి నోరు ఓపెన్ అవుతుంది. సో అందుకని ఏం చేస్తామంటే ఇక్కడ మెడ దగ్గర చిన్న కన్నం చేసి ట్రెకాస్టమీ అంటాం. ఆ ట్యూబ్ పెట్టి దాంట్లోంచి ఎయిర్వే మెయింటైన్ చేస్తాం, అంటే ఊపిరి, పేషెంట్ ఊపిరి మెయింటైన్ చేస్తాం. కానీ ఈ పాప దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే చిన్నపిల్లలు మామూలుగా సూదితో ఇంజెక్షన్ చేయడానికి ఒప్పుకోరు కదా, అలా కదలకుండా పడుకోబెట్టి మెడకు వస్తామంటే ఒప్పుకోరు కదా. సో వీ హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ గివ్ ఎనస్థీషియా అండ్ ట్రై ఫర్ ద ఇంట్యుబేషన్. మౌత్ ఓపెనింగ్ లేదు, టంగ్ అంతా క్యాన్సర్తో ఉంది, మాకు లోపలికి వెళ్తామో లేదో తెలియదు, అలాంటి రిస్కీ కండిషన్ అనమాట. ప్లస్ లోపల మేము ముట్టుకుంటే బ్లీడింగ్, విపరీతమైన బ్లీడింగ్ కండిషన్లో రిస్క్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎనస్థీషియా ఇవ్వడం జరిగింది. పూర్తిగా మత్తిచ్చి ఆ తర్వాత గొట్టం వేసి అప్పుడు పూర్తిగా మత్తిచ్చిన తర్వాత అప్పుడు ట్రెకాస్టమీ చేసి అప్పుడు సర్జరీలోకి వెళ్ళడం జరిగింది. ఇది రియల్గా మామూలుగా అయితే డిఫికల్ట్ అయినప్పుడు ట్రెకాస్టమీ కూడా అవ్వకపోతే ఫైబర్ ఆప్టిక్ అనే ఒక చాయిస్ ఉంటుంది. బట్ పిల్లల్లో ఫైబర్ ఆప్టిక్ అనేది వీళ్ళు కోఆపరేట్ చేయరు కాబట్టి అది చాయిస్ కాదు కాబట్టి మేము డైరెక్ట్గా కన్వెన్షనల్గా నార్మల్ ఎండోట్రికల్ ఇంట్యుబేషన్కే వెళ్ళి చేయాల్సి వచ్చింది. బట్ వీ కుడ్ ప్రొసీడ్ సక్సీడెడ్ ఇన్ డూయింగ్.